नमः प्रकृते भद्राय नियदाय प्रणतात्पदां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లుగానే భావిస్తాం మనం. ఎందుకంటే జగత్కి సృష్టికి మూల కారణమే తల్లి. ఆ శ్రీ స్వరూపం నుంచే మనకన్నీ కూడా ఉద్భవించాయని చెప్పేసి శాస్త్రాలలో చెప్తున్నాం. అలాగే ఈ భాద్రపద మాసంలో పంచమి రోజున అమ్మవారి యొక్క మహాదివ్యమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ శుద్ధ భాద్రపద మాస సప్తమి నాడు జ్యేష్ఠ మహాలక్ష్మి యొక్క పూజను నిర్వహించుకుంటాం. ఈ జ్యేష్ఠ మహాలక్ష్మి జ్యేష్ఠ కనిష్ట అక్కచెల్లెలు అన్నమాట. ఆ అక్కచెల్లెలను ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి రోజున అష్టమి రోజున ఈ భాద్రపద అష్టమి రోజున మనం అమ్మను మన ఇంట్లో కొలువుతీరినటువంటి అమ్మను పూజించుకుంటాము. అది వంశపారంపర్యంగా ఆచారంగా ప్రతి వారి ఇంట్లో కూడా ఇది నిర్వహించుకుంటూ వస్తున్నారన్నమాట. అయితే సప్తమి నాడు అమ్మను ఆహ్వానిస్తాము. అష్టమి నాడు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాము. ఆ పూజలో 14 రకాల వంటలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారనమాట. ఆ వంటలు కూడా ఎలా ఉంటాయంటే అమృత తుల్యమైనటువంటి యొక్క వంటలను చేస్తారు. అలాగే ఆ వంట అమ్మవారికి నివేదన అయిన తర్వాత ఏ ఒక్క చిల్లి గవ్వ కూడా ₹1 కూడా బయట పోనీయరు. ఆ రోజు కంప్లీట్ గా భోజనం చేసినట్టు ఇస్తరా కూడా ఇంట్లోనే పెడతారన్నమాట. ఎందుకంటే అది వంశపారంపర్యం వస్తున్నటువంటి ఆచారం. ఈ అష్టమి నాడు భాద్రపద అష్టమి నాడు అమ్మవారిని కొలివిదీసిన తర్వాత రెండో నవమి రోజున ముత్తైదులందరికీ కూడా చక్కగా లలితా పారాయణం చేసి ముత్తైదులకు వాయినాలు ఇచ్చుకుంటారు. ఇది ప్రత్యేకత కనుక ఈ యొక్క వ్రతాన్ని జ్యేష్ఠ కనిష్ట గౌరీ వ్రతం అని అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వ్రతము. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లికి సౌభాగ్యం కూడా కలుగుతుంది. లోక కళ్యాణార్థం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తారు. ఇది ప్రత్యేకంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. దాంట్లో బ్రాహ్మణోత్తములు ఉత్తమంగా ప్రతి ఇంట్లో కూడా ఇది జరుగుతుంది. ఇది ప్రత్యేకత. మహారాష్ట్రలో అయితే చాలా దిగ్విజయంగా చేస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని. కనుక ఆ తల్లి అందరిపైన దయ ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమః. జగదంబ విశ్వపాలిని మాత.